ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో 550వ మంత్రము విద్య. విద్యాయే నమః. విద్య విద్య అనగానే శ్రీ విద్య, మహావిద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. ఈ విద్యా శబ్దము శ్రీ విద్యకు సరిపోతుంది. ఈ లోకంలో 2 రకాల విద్యలు ఉన్నాయి. పరా విద్య, అపరా విద్య. పరా విద్య బ్రహ్మ విద్య. సకల విద్యల స్వరూపం జగన్మాత. చండీ సప్తసతిలో విద్యాసు శాస్త్రేషు వివేకదీపే స్వాధ్యేషు వాక్యేషు చకాత్వధన్య మమత్వగర్తేతి మహాంధకారే విభ్రామయద్యేతదతీత విశ్వం. ఈ జగత్కోట్లన్నిటినీ తన మహామాయ చేత భ్రమింపచేస్తున్నటువంటి తల్లి విద్యాసు శాస్త్రేషు వివేకదీపే. వివేకదీపములైనటువంటి సకల విద్యలయందు, సకల శాస్త్రములయందు, సకలములైనటువంటి విద్యేషు బ్రహ్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, ఈ ఆత్మ విద్యలన్నిటి యందు నీవు తప్ప ఎవ్వరు ఉన్నారమ్మా అంటూ చండీపారాయణంలో జగదంబ కీర్తించబడుతుంది. విద్యాషు శాస్త్రేషు వివేకదీపే స్వాధ్యేషు వాక్యేషు చకాత్వధన్య. ఒక వాక్యం పలకాలంటే అందులో అక్షరములు కావాలి. జగదంబ అక్షర పరబ్రహ్మమై, అక్షర బ్రహ్మమై. అక్షరము అంటే క్షరము కానటువంటిది, నశించనటువంటిది, అవినాశి. అవినాశి అక్షరం. ఈ అక్షరములన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓంకారం నుంచి ప్రాదుర్భవించాయి. ఈ అక్షర పరబ్రహ్మమై జగన్మాత. కాబట్టి అమ్మ, నీవు అక్షరాలను ప్రసాదించకపోతే మేము ఎలాగ మాట్లాడగలము? ఈ లోకంలో మేము మాట్లాడేటువంటి ఏ భాషలైనా సరే, ఏ శబ్దములైనా సరే, ఆ శబ్దములన్నీ ఈ ఓంకార శబ్దం నుంచి, ఆ అక్షరములన్నీ ఏ భాషలోనైనా సరే అవన్నీ కూడా నీ నుంచి మాత్రమే ప్రాదుర్భవించాయి అంటూ చండీ సప్తసతిలో జగదంబ కీర్తించబడింది. ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శ్లోకాన్ని మననం చేస్తే అద్భుతమైనటువంటి విశ్వజనీనంగా జగదంబ ఎన్ని స్వరూపాలతో విరాజిల్లుతున్నదో మనకు స్పష్టమవుతుంది. ఎవరి అంతరంగంలో భగవద్ జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానాన్ని వేదాలు విద్యగా చెప్తున్నాయి. విద్యాసు శాస్త్రేషు వివేక దీపే. వివేక దీపములైనటువంటి విద్యలలో బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, ఈ దివ్యమైనటువంటి శ్రీ విద్యను ఆధ్యాత్మ విద్యగా, మోక్ష విద్యగా పేర్కొంటున్నారు. ఇలాంటి మోక్ష విద్య, ఆధ్యాత్మ విద్య ఏం ప్రసాదిస్తుంది? జ్ఞానం ప్రసాదిస్తుంది. ఈ జ్ఞానం ఎలాంటిది? ఈ జ్ఞానం దివ్యమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం వల్లనే మన స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకే ఈ జ్ఞానం కావాలంటే దీన్ని శివజ్ఞానము అంటారు. శివజ్ఞాన ప్రసాదిని అని లలితా పరమేశ్వరి దేవిని కీర్తిస్తారు. శివజ్ఞాన ప్రసాదిని. ఏమిటి శివజ్ఞాన ప్రసాదిని? జననం అంటే ఏంటి? జననం ఎవరికి అని ఒక ప్రశ్న మనం వేసుకుంటాం. ఆత్మ జనిస్తుందా? లేదు, జననం ఆత్మకు లేదు. మరణం ఎవరికి? ఆత్మకు మరణం కూడా లేదు. జననం మరణం ఆత్మకు లేవు. ఇది స్పష్టంగా అందరికీ, పసిబిడ్డ కూడా ఈ విషయం తెలుసు. జనన మరణాలు ఆత్మకు లేవు.
ఇది ఒక నిశ్చయమైన సత్యం. అయితే జనన మరణాలు ఎవరికి ఉన్నవి? ఈ శరీరానికి ఉన్నాయి. పంచభూతాలు ధరించినటువంటి ఈ మానవ శరీరానికి మాత్రం జనన మరణాలు ఉన్నవి. ఆత్మకు జననం మరణం లేదు అన్న సత్యం మనకు అర్థమైపోయింది. ఈ సత్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆ నేను అన్నటువంటి ఆ పరమాద్భుతమైన ఏ జ్ఞానం కలుగుతుందో ఆ శివజ్ఞాన ప్రసాదాన్ని అందించేటువంటిదే మాయా తెరలను తొలగించి ఆత్మజ్ఞాన సిద్ధిని అందించేటువంటి తల్లి లలితా పరమేశ్వరి దేవి శ్రీ విద్యా ప్రదాయిని. శ్రీ విద్య అంటే పంచదశాక్షరి మహామంత్ర జపము, ఆ తర్వాత లలితా సహస్రనామాల పారాయణము, మూడవది శ్రీచక్ర పూజ. ఈ మూడు కలిస్తే సమగ్రమైనటువంటి శ్రీ విద్య ఉపాసన అవుతుంది. ప్రతినిత్యము శ్రద్ధాళువులు దేవి భక్తులైనటువంటి వారు ఈ లలితా సహస్రనామ పారాయణం చేసుకొని పంచదశాక్షరి మహామంత్రాన్ని ఎంతవరకు వీలుంటుందో, ఎన్ని వేలు చేయగలరో, ఎన్ని వందలు చేయగలరో అన్ని వందల జపాన్ని చేసి శ్రీచక్రాన్ని పూజించి ఆ తర్వాతనే తీర్థం కానీ ప్రసాదాలు కానీ స్వీకరిస్తూ ఉంటారు. ఒకవేళ శ్రీచక్ర పూజ చేయలేకపోయినా, శ్రీ విద్యా మంత్రం లభ్యం కాలేకపోయినా దానికి ఆందోళన పడనక్కరలేదు. లలితా సహస్రనామాల పారాయణం చేస్తే శ్రీ విద్యోపాసన చేసినట్లే. ఈ లలితా సహస్రనామ పారాయణం సమగ్రమైనటువంటి శ్రీ విద్యను మానవునికి ప్రసాదిస్తుంది. అందుకే ఈ పారాయణమే మోక్షాన్ని ప్రసాదించేటువంటి బ్రహ్మ విద్యా స్వరూపమై ఉన్నది. శ్రీచక్రం, ఎక్కడ శ్రీచక్రం ఉంటుందో 3 కోట్ల దేవతలు అక్కడే ఉంటారు. సమస్త బ్రహ్మాండాలను శాసించేటువంటి శాసనకర్తలు శివశక్తులు ఇద్దరికీ నిలయమైనటువంటిది శ్రీచక్ర రాజము. 3 కోట్ల నదీనదాలు, 33 కోట్ల దేవతలు, సమస్తమైనటువంటి ఋషి మండలాలు, బ్రహ్మాండ మండలాలు, అన్ని రకాల భానుమండలాలు, వాయుమండలాలు, ఈ బ్రహ్మాండ కోట్ల మండలాలన్నీ కూడా తనలో లీనం చేసుకున్నటువంటిది శ్రీచక్ర బిందు స్థానం. ఇదే ప్రకాశాంశ. ఆ శ్రీచక్ర బిందువు చుట్టూ ఆవరించి ఉన్నటువంటి త్రికోణం విమర్శాంశ. అది జగజ్జనని యొక్క స్వరూపం. దీనికి మనకు ఒక చక్కని శ్లోకం వస్తుంది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు నిలయేం బిందు త్రికోణే స్థితాం వాగీసాది సమస్త భూత జననీం మంచే శివాకారికేం కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీ బ్రహ్మ విద్య అయినటువంటి కామాక్షిని సేవిస్తున్నాను. బ్రహ్మ విద్యాది దేవతగా కామాక్షి తల్లి వేదకాలం నుంచి, అంటే హయగ్రీవ భగవానులు కాంచీ మండలంలో కామాక్షి అమ్మవారి దేవాలయం ఉన్నది కదా, అక్కడ ఆ హయగ్రీవ భగవానుల వారి ఆశ్రమం ఉండేది. దుర్వాస మహర్షి ఆశ్రమం కూడా అక్కడే ఉండేది. వీరందరూ మన్మధుడు, దుర్వాస మహర్షి, హయగ్రీవ భగవానులు వీరందరూ కామాక్షి తల్లిని అక్కడ సేవించారు. కామాక్షి అంటే కా ఆ మా. ఈ కామ అనేటువంటి శబ్దంలో కా ఆ మా అన్నటువంటి బీజమంత్రాల్లో కామ అంటే కకారంలో బ్రహ్మ, అకారంలో విష్ణువు, మకారంలో ఈశ్వరుడు. కామ అంటే కకార అకార మకారాలు. ఒక కన్ను కకారము, మరొక కన్ను అకారము, మూడవ నేత్రము మకారము. ఈ 3 కలిసి కామ అయింది. ఇక్కడ కామ అనగా బ్రహ్మ విష్ణు శివాత్మకము. ఏ తల్లి నేత్రాలు బ్రహ్మ విష్ణు శివాత్మకాలుగా ఉంటాయో ఆ 3 నేత్రములుగా కలిగినటువంటి తల్లిని కామాక్షి అంటూ ఇక్కడ లలితా సహస్రనామాలలో ఒక ప్రధానమైనటువంటి నామం మనకు వస్తుంది. అమ్మవారి ఇక్కడ ఎక్కడ ఆసీనురాలై ఉంటుంది? శివవామాంక భాగ నిలయే. ఇక్కడ అమ్మవారు శివకోణంలో ఆసీనురాలై ఉంది జగజ్జనని.
శ్రీ బ్రహ్మ విద్యాం భజే. బ్రహ్మ విద్యను అనుగ్రహించేందుకు ఎవరికి అనుగ్రహించింది? హయగ్రీవ భగవానులకు అనుగ్రహించింది. గురు దుర్వాసో మహర్షుల వారికి అనుగ్రహించింది. ఈ బ్రహ్మ విద్యను ఉపాసించినటువంటి మన్మధునికి కూడా అనుగ్రహించింది. లోపాముద్రాదేవికి అనుగ్రహించింది. సూర్యునికి, మనువునకు, కుబేరునకు, ఈశ్వరునకు, బ్రహ్మాదులందరికీ, విష్ణువునకు, ఇంతమందికి అనుగ్రహించినటువంటి బ్రహ్మ విద్యాది దేవత అయినటువంటి కామాక్షిని నమస్కరిస్తున్నాను. కామాక్షి, కామధాయిని, సమస్తములైనటువంటి అభీష్టాలను ప్రసాదించేటువంటి దాయిని, ఏదైనా అనుగ్రహించేటువంటి అనుగ్రహదాయిని, కరుణాదాయిని, ప్రేమదాయిని, శాంతిదాయిని, అలాంటి కామదాయిని అయినటువంటి కామాక్షి తల్లిని శ్రీ విద్యాం పరిపూర్ణ మేరు శిఖర నిలయే. ఇక్కడ మేరు శిఖరము అంటే శ్రీచక్రం. ఆ మేరు శిఖరంలో నివసిస్తున్నటువంటి తల్లి బిందు త్రికోణే స్థితాం. బిందువుగా, త్రికోణంగా ఈ రెండు రూపాలతో ఎవరైతే విరాజిల్లుతున్నారో ఆ శివశక్తులకు నమస్కారం చేస్తున్నాము. కామాక్షిం కరుణారసార్ణవమయీం. ఆర్ణవము అంటే సముద్రం. కరుణారసార్ణవమయీం, అమ్మవారి యొక్క కారుణ్యము కోట్ల 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 సముద్రాల వంటిది. ఆ కారుణ్యాన్ని మనం ఆ సముద్రంలో ఏ విధంగా చేపలు ఈదుతూ ఉంటాయో, భక్తుడు అనేటువంటి ఒక చిన్న చేప పిల్ల జగదంబ అనేటువంటి కరుణారసార్ణమయమైనటువంటి ఆ మహాసముద్రాలలో, ఆ బ్రహ్మానంద సముద్రంలో ఈదుకుంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం. ఇక్కడ కామేశ్వరాంకస్థితాం అంటే శివకోణమునందు ఆసీనురాలైనటువంటి తల్లికి నమస్కారం. మీ అందరికీ తెలుసు, కామాక్షి తల్లి దేవాలయంలో ప్రతినిత్యము కలశ స్థాపన చేసి పంచదశాక్షరి మహామంత్ర రాజ్యాన్ని జపించి ఆ తర్వాత హోమం చేస్తారు. హోమం చేసినటువంటి యజ్ఞ రక్షను తీసుకుని వెళ్ళి కామాక్షి తల్లి యొక్క నుదుటి భాగంలో అలంకరిస్తారు. ఇది ప్రతినిత్యం అక్కడ జరిగేటువంటి నిత్యకృత్యం. ఎక్కడైతే ఈ బ్రహ్మ విద్యా స్వరూపమైనటువంటి తల్లి ప్రత్యక్షంగా భౌతిక రూపంతో ఆసీనురాలై ఉన్నదో ఆ జగదంబ అనుగ్రహాన్ని పొందేటువంటి మహాపవిత్ర స్థానం కామకోటి నిలయమైనటువంటి జగదంబ యొక్క ఆ మూల స్థానం. ఆ ప్రదేశంలో కూర్చొని మంత్రం ఒకసారి జపిస్తే 1,000,000 సార్లు జపించినటువంటి పుణ్య ఫలితాలను తల్లి ప్రసాదిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ మండపాన్ని 24 స్తంభాలతో అలంకృతమైనటువంటి ఆ మండపం గాయత్రి మండపము అంటారు. మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు కూర్చొని ప్రశాంతమైన హృదయంతో, అసలు ఏ కోరికలు లేకుండా, నిర్మలమైనటువంటి అంతరంగంతో నీకోసమే వచ్చానమ్మా, ఎప్పుడు నేనేదో అడగడానికి రావడం కాకుండా నిన్ను చూడడానికే వచ్చాను, నీ యొక్క అనుగ్రహం కోసం వచ్చాను, ఈ అనుగ్రహం ఎప్పుడు నా మీద ఉండాలి అంటూ అక్కడ కూర్చొని ప్రశాంతమైన అంతరంగంతో మంత్ర జపం చేసుకోండి. దేవి యొక్క ఏ శక్తిపీఠాల్లో మంత్ర జపం చేసినా అది లక్షల కోట్లకు అలాగ పెరిగిపోతూ ఉంటుంది. అద్భుతమైనటువంటిది దేవి శక్తి. అందువల్ల ఇక్కడ విద్య అమ్మవారిని ఈ నామంలో 550వ నామంలో విద్య అన్నటువంటి 2 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ విద్య అనేటువంటి దాంట్లో ఆధ్యాత్మ విద్య, విద్య అనగా జ్ఞానము, జ్ఞానం అనగా స్వస్వరూప జ్ఞానము. ఆ పరమేశ్వరి ముందు కూర్చొని ధ్యానిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? తల్లి తన 3వ కంటితో నేను అనేటువంటి అహంకారపు తెరను తొలగించి తాను అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. నీవు అగ్ని తేజోమయ స్వరూపంగా కుండలిని శక్తిగా అంతరంగంలో విరాజిల్లుతున్నావు. అలాంటి తేజోమయ శక్తిని దర్శించాలి అంటే తపస్సు కావాలి. ఆ తపస్సు లేదు. నేను ఈ శరీరం కాదనేటువంటిది చదువుకోవడం వల్ల, వినికిడి వల్ల తెలిసిందే తప్ప అనుభూతి వల్ల ఇది కలగలేదు. ఒక్కసారి భగవత్ సౌందర్యాన్ని, ఆ ఈశ్వర సౌందర్యాన్ని, ఆ దివ్యత్వాన్ని, ఆ సత్యాన్ని నా అంతరంగంలో సాక్షాత్కరించుకున్నప్పుడు ఆ స్వరూపం నేను, ఈ ఇంతకాలం నేను అని భావించినటువంటిది కాదు, తానే నేనై ఉన్నాను అన్న సత్యం నాకు అనుభూతి కలిగినప్పుడు అది మాత్రమే నన్ను ముగ్ధత్వానికి తీసుకుని వెళుతుంది. అంతే తప్ప ఎటువంటి సుందరమైన దృశ్యాలు చూసినా అవి ఏవి నాకు సుందరంగా లేవు.
ఎందుకంటే ఏ అందమైనా నీ అందం ముందు వెగటుగొలుపుతుంది. నీ అందం అలాంటి భువనమోహనమైనటువంటి దివ్యత్వంతో కూడినటువంటిది, పవిత్రతతో కూడినటువంటిది, అనంతమైనటువంటిది, అఖండమైనటువంటిది, అది అజ్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. అలాంటి మనోహరమైనటువంటి, ఊహాతీతమైనటువంటి, ఎన్నటికీ ఏ వేదాలు కూడా వర్ణించడానికి శక్యం కానటువంటి భువనమోహనమైనటువంటి ఆ సౌందర్యాన్ని అంతరంగంలో ఏదైతే ప్రకాశింపచేస్తుందో ఆ విద్యను విద్య అంటుంది ఇక్కడ లలితా సహస్రనామాలలో ఈ చిన్న నామం. ఈ నామం 2 అక్షరాలతో మనకు కనిపిస్తున్నప్పటికీ ఈ యొక్క నామం యొక్క అర్థము జ్ఞానము. శంకర భగవానులు సాక్షాత్తుగా శైవతంత్ర గ్రంథాలలో విద్య అనగా జ్ఞానము అని చెప్తున్నారు. ఈ విద్య కానీ జ్ఞానం కానీ ఎలాంటిది అంటే మాయకు అతీతమైనటువంటిది అంటూ సాక్షాత్తు ఈశ్వరుడు చెప్తున్నారు. మాయకు అతీతమైనటువంటిది విద్య. అలాంటి విద్యను ప్రసాదించేటువంటి విద్యాది దేవత లలితా పరమేశ్వరీ దేవి. ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో అలాంటి వారికి లలితా సహస్రనామ పారాయణం లభిస్తుంది. నాకు ఆ పుణ్యం ఉండదు. నాకు పూర్వజన్మలో నాకు ఎవరో ఒకరు ఒక పుస్తకం తెచ్చి నాకు ఇచ్చి చదువుకో తల్లి అంటే నేను ప్రక్కన పెడతాను దాన్ని. నేను చదవను. ఎందుకు? కర్మ అంతా నాకు తల మీద కూర్చొని ఆ పారాయణం చేయాలని అనిపించదు. కర్మ వల్ల నేను చేయలేకపోతాను. నా కర్మ, నా పుణ్యకర్మ మంచిగా ఉంటే నిద్ర లేచి నేను అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని ఎంతసేపు కూర్చున్నా, ఎంతసేపు ధ్యానిస్తున్నా తనివి తీరకుండా ఇందాక చెప్పుకున్నట్లుగా కరుణారసార్ణవమయీం, కరుణారసము అనేటువంటి ఆర్ణవములు సముద్రములలో చిన్న చేప పిల్ల ఈత కొడుతూ ఉంటే సముద్రంలో చేప పిల్ల పాత్ర ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. ఆ చేప పిల్ల తన ఇష్టం వచ్చినట్లు ఏ విధంగా ఈత కొడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుందో అలాగా భక్తుడు ఈ కరుణారసార్ణవమైనటువంటి ఆనంద సాగరంలో అలాగ మునిగి తేలుతూ ఆడుతూ పాడుతూ నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఆనందం ఇట్టిది, ఇలాంటిది, ఇలాగ ఉంటుంది, అలాగ ఉంటుందని వర్ణించడానికి వర్ణనాతీతమైనటువంటిది. అలాంటి ఆనందాన్ని విడిచిపెట్టి మరి కర్మ వలన మనం ఆనంద సాగరంలోనికి ప్రవేశించలేకపోతున్నాం. ఏం కర్మ మనల్ని దానికి వెళ్ళనివ్వటం లేదు? దుష్కర్మ నన్ను వెళ్ళనివ్వటం లేదు. సత్కర్మ నన్ను వెళ్ళనిస్తుంది. నాకు సత్కర్మ ఉంటే అది నన్ను వెళ్ళనిస్తుంది, నన్ను ధ్యానం చేయనిస్తుంది. నాకు దుష్కర్మ ఉంటే ఇప్పుడు అవసరం లేదు, ఈరోజు నీకు ఒళ్ళు బాగలేదు, ఈరోజు నీకు తలనొప్పి, ఈరోజు నీకు పని ఉంది, ఈరోజు నీకు అది ఉందంటూ ఇలాగ సాకులు చెప్తూ ఏది సాధనను సాగనివ్వదు. ఇవన్నీ సాకులు అని చెప్పుకోవచ్చు. సాధనకు అంతరాయాలు. ఇక్కడ శంకర భగవానుడు ఏం చెప్తున్నారు? జ్ఞానము విద్య మాయకతీతమైనటువంటివి. అట్టి బ్రహ్మ విద్యా ప్రసాదిని జగదంబ లలితా పరమేశ్వరి శ్రీ విద్యాది దేవత ఆదిశంకరాచార్యులు వారి యొక్క గురువైనటువంటి గౌడపాదాచార్యుల వారు ఈ యొక్క జగదంబను విద్యాస్వరూపిణి, విద్య అంటున్నారు. అమ్మవారు విద్యాస్వరూపిణి, ఆధ్యాత్మ విద్యాస్వరూపిణి, మోక్ష విద్యాస్వరూపిణి, బ్రహ్మ విద్యాస్వరూపిణి. బ్రహ్మ విద్యనిచ్చేటువంటి తల్లి. ఏదైనా ప్రసాదించగలదు, అయితే బ్రహ్మ విద్యను కూడా ప్రసాదించగలదు. అలాంటి బ్రహ్మ విద్యా ప్రసాదిని అయినటువంటి జగదంబను లలితా సహస్రనామాల పారాయణం ద్వారా అమ్మ యొక్క అనుగ్రహాన్ని, మహాపుణ్యాల కొండలను చాలా సులభంగా సంపాదించుకోవచ్చు. ఈ కలియుగం అందుకు చాలా శ్రేష్టమైనటువంటి యుగం. అమృతాత్మ స్వరూపులారా, బ్రహ్మ విద్యాది దేవత అయినటువంటి తల్లి, కరుణా సముద్రాల అంతరంగంలో కలిగినటువంటి జగదంబ పాదాలకు నమస్కరిస్తూ జగన్మాత ఈ అవిద్యను, ఈ అజ్ఞానాన్ని తొలగించి అందరికీ జ్ఞానాన్ని అనుగ్రహించాలని తల్లిని భక్తితో వేడుకుందాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.